ఇక ఈరోజు డిబేట్లో మన టాపిక్ ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు. పశ్చిమాసియా భగ్గుమంది. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికాలు దాడులు చేస్తున్నాయి. అమెరికా తమ సైనిక చర్యను ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులను ఆపరేషన్ రోరింగ్ లైన్గా ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇక ఇరాన్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా ఇరాన్ దాడులకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తమ దేశంలోని అమెరికా నేవీ 5వ ఫ్లీట్ పై క్షిపణి దాడి జరిగినట్లు బహ్రెయిన్ ప్రభుత్వం పేర్కొంది. యుఏఈ, కువైట్, ఖతర్లలోనూ పేలులు వినిపించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. యుఏఈ, ఖతర్ తదితర దేశాలు ఇప్పటికే తమ గగనతలాన్ని మూసివేశాయి. వాణిజ్య నౌకలపై దాడులు పునః ప్రారంభించినట్లు యెమెన్కు చెందిన హుతీ తిరుగుబాట్లుదారులు తెలిపారు. ఒకప్పుడు మిత్ర దేశాలుగా మెలిగిన ఇరాన్, ఇజ్రాయెల్ ప్రస్తుతం బద్ధ శత్రువులుగా మారాయి. అసలు ఈ రెండు దేశాల మధ్య సమస్య ఏంటి? అమెరికాకు ఈ గొడవకు సంబంధం ఏంటి వంటి అంశాల గురించి ఇప్పుడు డిబేట్లో మనం చర్చిద్దాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో ఈ డిబేట్లో ఈరోజు చర్చించడానికి మనతో ఉన్నారు ఎన్ఆర్ఏ టీడీపీ కోఆర్డినేటర్ రాజశేఖర్ చప్పిడి. ఎస్ సార్, హాయ్ రాజశేఖర్ గారు. నమస్తే సార్. హాయ్ సార్ రాజశేఖర్ సార్. ఈరోజు మన టాపిక్ ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు. నమస్తే అండి. ఎస్ సార్, హాయ్ సార్. అయితే ఈరోజు మన టాపిక్ ఇక ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు. అయితే ఇప్పుడు మనం నిన్న జెనీవాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో జరిగిన చర్చల్లోని 24 గంటలు గడవక ముందే ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడులు చాలా ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా పశ్చిమాసియా భగ్గుమంది. దీనిపై మీరేమంటారు? అది టెన్షన్ అయితే స్టార్ట్ అయిందండి. అంతర్జాతీయ విషయాలు కాబట్టి చాలా లోతుగా ఉంటవి. సో ఇప్పుడు ఆగుద్దా, ఎంతకాలం కంటిన్యూ అవుద్ది అనేది ఒక డిబేటబుల్ సబ్జెక్ట్ అండి. సో అయితే ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి అసలు ఎలా అవుతుంది ఏమిటి అనేది కూడా మనం ప్రిడిక్ట్ చేయలేము. సో కొంతమంది అన్నారు ఇట్ విల్ గో వెరీ లాంగ్, నువ్వా నేనా అన్న స్టైల్లో ఉంది. కానీ ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. లక్షల్లో ఉన్నారు మన వాళ్ళు. మన ఇండియన్స్ 1,00,000 కోట్లలో ఉన్నారు. 1,50,00,000 దాదాపులు ఉన్నట్టుందండి. దాంట్లో మన తెలుగు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 20 లక్షల మంది పైన మన తెలుగు వాళ్ళు 20 నుంచి 30 లక్షల మంది ఉంటారు ఈ మిడిల్ ఈస్ట్ ఏరియాలో. ఆల్రెడీ ఇరాన్ దాడి చేయటం మొదలుపెట్టిందండి అమెరికా స్థావరాల మీద. ఈ ప్రాంతాల్లోనే అమెరికా స్థావరాలు ఉండటం తోటి మనకు ఉన్నటువంటి టెన్షన్ అనేది మనం అవుతుంది. లాస్ట్ టైం కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం లేకపోయినా కూడా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారని తెలుసండి. సో ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎట్లా ఏం చేయాలనే దాని మీద. బట్ ఒకటైతే ఎంబసీస్ అన్ని కూడా అందరికీ కూడా ఒక హెచ్చరికలు జారీ చేశారంటే ఒక నోటీస్ ఇచ్చారు, అలర్ట్గా ఉండండి అని. ఫేక్ న్యూస్ వదంతులు నమ్మద్దు. బట్ ఏదైనా కూడా కంటిన్యూగా ఏం జరుగుతున్నది అనేది మాత్రం కంపల్సరీ న్యూస్ వాచ్ చేస్తున్నారు, ఆర్టికల్ ఇదన్నీ కూడా. రెండోది ఏంటంటే బయట వాళ్ళ యొక్క వార్ డ్రిల్స్ ఉంటాయండి, సైరన్స్ కానీ ఇలాంటి విషయాలు ఉంటాయి. అలా ఎప్పటికప్పుడు వాళ్ళ బులెటిన్స్ వస్తుంటవి. దాని ప్రకారం వాళ్ళు ప్రవర్తించాల్సి ఉంటది. ఏ సైరన్ ఎలాంటిది అనేది కూడా వీళ్ళు తెలుసుకొని ఉండాలి. సో ఇవన్నీ కూడా కొంచెం మన వాళ్ళు ఎవరైతే తెలిసి ఉన్నారో, కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్నారో, పానిక్ అయ్యే వాళ్ళకి కానీ లేకపోతే అత్యవసరం టైంలో అవసరమైనటువంటి ఇప్పుడు చాలా వృద్ధులు కానీ, పిల్లలు కానీ, లేకపోతే తిండి పదార్థాలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకోవటం, ఇలాంటివన్నీ వార్ సిచ్యువేషన్ ఉన్నటువంటి టైంలో ఏం చేయాలనేది మన వాళ్ళు కూడా కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే తిరిగి రావాలంటే ప్రజెంట్ ఈ రోజు అన్ని ఎయిర్పోర్ట్లు క్లోజ్ అయిపోయినాయి. సో ముఖ్యంగా దుబాయ్ నుంచి కానీ మిడిల్ ఈస్ట్ వైపు నుంచి వచ్చే అన్ని కూడా ఎయిర్పోర్ట్స్ మూసేయటంతో ఇట్నుంచి అటు వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు ఎయిర్పోర్ట్కి వెళ్ళదు, ఈ ఫ్లైట్స్ కనుక్కొని వెళ్ళండి అని కూడా చెప్తున్నారు. ఈ ముందు అమెరికాకి వెళ్ళాలన్నా వయా దుబాయ్, ఖత్తర్ వీటి మీదకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఎయిర్పోర్ట్లు కూడా మూసేశారు. సో కాబట్టి ఎవరైనా ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు అన్నెసరీ ఎయిర్పోర్ట్కి వెళ్ళకండి. వెళ్లే ముందు విచారించి మీ ఫ్లైట్ ఉందా లేదా తెలుసుకొని వెళ్ళండి. అదర్వైజ్ అలాగే అట్నుంచి వచ్చే వాళ్ళు అయితే అది కూడా అదే పరిస్థితి. ప్రెసిడెంట్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఆల్ ఎయిర్పోర్ట్స్ ఆర్ క్లోజ్డ్ ఆల్మోస్ట్ చాలా వరకు. మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి దుబాయ్ కనెక్టివిటీ అయిపోయింది. అలాగే ఖతార్ లో కూడా ఇది ఉంది. బహ్రెయిన్ ఆల్రెడీ వాళ్ళు అటాక్ చేశారని వార్తలు వస్తున్నవి. సో
సో ఈ పానిక్ టైంలో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో వీళ్ళందరికీ కూడా మన గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, మన తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి కానీ, ఎన్ఆర్ఐ టీడీపీ సైడ్ నుంచి కానీ, చంద్రబాబు గారు ఈ సైడ్ నుంచి ఒకటి, ఎవరు కూడా పానిక్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది వచ్చేసి ఎవరు కూడా వదంతులు నమ్మద్దు, సురక్షిత ప్రాంతాల్లో ఉండండి. ఎంబసీ వాళ్ళు వాళ్ళ యొక్క హెచ్చరికలు జారీ చేసి ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళ యొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు, హెల్ప్ లైన్ నెంబర్స్, ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి చేయమని. అదే విధంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈవెన్ దో మాకు కూడా చేయండి. ఇక్కడ ఏపీఎన్ఆర్టీ ఉంది, ఏపీఎన్ఆర్టీ హెల్ప్ లైన్ కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ హెల్ప్ లైన్ కానీ, ఎక్కడికైనా గవర్నమెంట్ చట్టాల్లో మీకు తెలిసిన వాళ్ళకి ఇండియా చేసినా కూడా వీ ట్రై టు కనెక్ట్ ద పీపుల్. ఎక్కడ ఎవరైనా ఆపదలో ఉంటే సురక్షితంగా ఉన్న వాళ్ళని అక్కడ పంపించి తీసుకురావటమో లేకపోతే చేయటం అనేది చేయటం జరుగుద్ది. ఇదే విధంగా మనం గమనిస్తే లాస్ట్ టైం మనం కరెక్ట్ గా ఇదే టైం అండి, మన ఉక్రెయిన్ కూడా వార్ స్టార్ట్ అయింది ఇదే నెలల్లో. అప్పుడు కూడా చంద్రబాబు గారు ఆయన లైవ్ లోకి వచ్చి అందరినీ కూడా అందరితో మాట్లాడటం, బంకర్లో ఉన్న వాళ్ళతో మాట్లాడటం, ఎక్కడెక్కడ ఉండేది, ఎలా సురక్షిత ప్రాంతాలకు ఎలా వెళ్ళాలని ఇక్కడి నుంచే సూపర్వైజ్ చేయటం, సో ఇత్యాది వేగాలు చేసి ఆఖరికి లాస్ట్ పర్సన్ వచ్చేంత వరకు కూడా, ఈవెన్ దో మన ప్రతిపక్షాలు ఉన్నా కూడా లాస్ట్ పర్సన్ వచ్చేంత వరకు కూడా ఉండి వాళ్ళందరితోటి మేము తీసుకురావడం జరిగింది ఆ రోజు గవర్నమెంట్ సహకారంతో. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏదైనా ఉన్నా కూడా పానిక్ అవటం లేదు. సిచ్యువేషన్ అయితే వీఆర్ అబ్జర్వింగ్. అండ్ అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా ఒక వాళ్ళ డైరెక్షన్ కూడా చూస్తున్నాము. ఇది మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మన టీవీ మాధ్యమాల ద్వారా మన వాళ్ళకి మనం భరోసా ఇవ్వటం అనేది చూడాలండి, పానిక్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇదండి మనకి మన లైవ్ లో ఈరోజు కువైట్ నుంచి, బహ్రెయిన్ నుంచి, అలాగే ఖతార్ నుంచి, సౌదీ అరేబియా నుంచి కొంతమంది మన వాళ్ళు ఉన్నారండి, కొంచెం పర్సన్స్. వాళ్ళందరినీ కూడా తీసుకొని మనం మాట్లాడిద్దామండి. అక్కడ సిచ్యువేషన్, రియల్ సిచ్యువేషన్, మన తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా తెలుసుకుంటాం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన వాళ్ళు ఎవరున్నారు సార్? వచ్చారు ఇజ్రాయెల్లో ముందస్తు జాగ్రత్తగా. ఎక్కడి నుంచి మాట్లాడండి, మీ పేరు చెప్పి కంట్రీ పేరు చెప్పండి సార్. సార్ మీరు ఎక్కడి నుంచి? స్థాయిలో సమాధానం చెప్తామంటే హెచ్చరిస్తాం సార్. మీది మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడరా సార్. అమెరికా ఇజ్రాయెల్కు ఘాటైన హెచ్చరికలు. సార్ వినపడుతుందా? మీది మ్యూట్లో ఉన్నట్టుంది. ప్రతీకార దాడులతో ఒక్కసారిగా మిడిల్ ఈస్ట్ వాయిస్ లో ఉందండి, కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. ఈ ఆపరేషన్ కు రమేష్ గారు వినపడుతుందా? మీది కొద్దిగా మ్యూట్లో ఉన్నట్టుంది, మీరు కాస్త. ఏంటి సార్ రమేష్? ఇరాన్ దాడులు చేస్తుంది. ఎక్కడండి సార్? ఖతార్. ఓకే సార్, ఇప్పుడు అక్కడ మరి సహాయక చర్యలకు ఆయా ప్రభుత్వాలు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవలు జరుగుతున్న సంగతి ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా కూడా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేయడం చాలా ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అది మీరు వివరించగలరు సార్? తర్వాత అమెరికా ఎయిర్ బేస్ లపై దాడి చేస్తుందన్నది చాలా సర్వసాధారణమైన విషయం. సార్ మీది వినపట్లేదు, వాయిస్ చాలా లోగా ఉంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కొంచెం అది టీవీ వాల్యూ తగ్గించండి. సైనిక సామర్థ్యాన్ని ఇప్పుడు వినపడుతుంది, బట్ మీ బ్యాక్గ్రౌండ్ లో టీవీ ఆన్ లో ఉన్నట్టుంది మీ చుట్టుపక్కల. అది వాయిస్ మ్యూట్ చేయరా, అన్మ్యూట్ చేయరా? ఓకే మీరు ఓకే సార్, అయిపోయింది, కంటిన్యూ చేయండి సార్. ఖతార్ లో ఉదయం నుంచి ఖతార్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. అందరూ ఇండియన్ కమిటీ మొత్తం కూడా ఒక రకమైన భయభావంతో ఉన్నారు. అందరూ ఆఫీస్ నుంచి కూడా ఇళ్లకు వచ్చేస్తున్నారు. సో కంట్రీ కూడా అందరినీ అలర్ట్ చేసింది. ఈ సిచ్యువేషన్ లో అందరూ కూడా ఇళ్ల మధ్యలో ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి. ఈ రోజు ఎలాగో స్కూల్స్ కూడా సెలవు ఇక్కడ సాటర్డే. సో ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయింది ఈ సిచ్యువేషన్. ఖతార్ లో ఆల్మోస్ట్ నెంబర్ చెప్పకూడదు, ఒక 3-4 లాంచ్ అయినాయి. తర్వాత కొన్ని యాంటీ మిసైల్ త్రూ కొన్ని డౌన్ చేశారు. సో అన్ని ఫ్యామిలీస్ కూడా అందరు కూడా అలర్ట్ గా ఉన్నారు. హాలిడే రోజు ప్లస్ స్కూల్స్ కూడా క్లోజ్ చేశారు. రేపు కూడా స్కూల్స్ క్లోజ్ అని చెప్పేసి చెప్పారు సార్. అలాగే భారత రాయబార ఆఫీస్ కూడా అందరికి అలర్ట్ చేసింది. సో అందరి సిచ్యువేషన్ అంతా నార్మల్ గా ఉంది సార్. ప్రజెంట్ అయితే ఎటువంటి క్యాజువాలిటీస్ ఏం లేవు ప్రజెంట్ సిచ్యువేషన్ ఖతార్ లో. సో ఓన్లీ జనాలు ప్యానిక్ ఉంది. సో రీసెంట్ గా అన్ని మాల్స్ కూడా 24/7 ఓపెన్ చేసి ఎటువంటి ప్యానిక్ లేకుండా జనాలను అలర్ట్ చేసింది గవర్నమెంట్ కూడా.
అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం వల్ల సో కొన్ని ప్లాన్డ్ యాక్టివిటీస్, ప్లాన్డ్ వెకేషన్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఆఫీస్ లో అన్నిట్లో కూడా స్వస్థంగా ప్రజెంట్ అయితే ఎటువంటి సిచ్యువేషన్ లేదు. బై నైట్ చూడాలి సార్, బై నైట్ కొద్దిగా సిచ్యువేషన్ కుదురుతూ ఉండడానికి ఛాన్సెస్ ఉంది లాస్ట్ టైం జరిగిన సిచ్యువేషన్ కంపేర్ చేసుకుంటే. థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి ఇంకో క్వశ్చన్ అయితే, రమేష్ గారు, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ గొడవ జరుగుతుంది ఆల్రెడీ. ఇలాంటి పరిస్థితి ఒకటి ఏర్పడుతుందని అక్కడ ఖతర్లో మీరు ఆల్రెడీ ముందుగానే ఏమైనా ఊహించారు అక్కడ వాళ్ళు కానీ మీరు కానీ? మాకు ఎస్ సార్, మాకు కంపెనీస్ ప్లస్ కంట్రీ నుంచి ఒక రకమైన ఆల్రెడీ ఒక 15 days నుంచి మాకు ఇండికేషన్స్ ఉన్నాయి సార్, కంపెనీలో కానీ కంట్రీలో కానీ, గవర్నమెంట్ వైడ్ ప్లస్ అయితే లీవ్ క్యాన్సిలేషన్ చేయడం కంపెనీ వైడ్ ప్లస్ కంట్రీస్ ప్లస్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎంబసీ కార్యాలయం అందరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు అలర్ట్ చేయడం కోసం ముందుగానే స్టార్ట్ చేస్తారు. ఇది లాస్ట్ 20 years నుంచి స్టార్ట్ అయింది, 20 days నుంచి స్టార్ట్ అయింది ఈ సిచ్యువేషన్. ఇప్పుడు రీసెంట్ గా ఎప్పుడు యుఎస్ వచ్చేసి ఇరాన్ దగ్గరలో వాళ్ళ యుద్ధ నౌకల్ని స్టాండప్ చేసిన ఉంటే అప్పటి నుంచి సిచ్యువేషన్ అందరికి అలర్ట్నెస్ వెళ్ళిపోయింది. అన్ని ఆఫీసుల్లో ప్లస్ కంట్రీలో ప్రతి ఫ్యామిలీస్ కి లీవ్ క్యాన్సిలేషన్ చేయటము ప్లస్ మన రాయబార కార్యక్రమం కూడా భారత తరఫున అలర్ట్ చేయటము. సో ఎన్ని సిచ్యువేషన్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సార్, ఓన్లీ జస్ట్ వెయిటింగ్ ఫర్ టైం. ఓకే సార్, ఇక అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఇంకొకసారి పూర్తిగా వివరించగలరా అక్కడ? ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే అందరూ కూడా పానిక్ గా అందరు షాపింగ్ మాల్స్ కి వెళ్ళి ఈ ప్రొవిజన్స్ లైక్ ఫుడ్ ఐటమ్స్ కూడా తెచ్చుకొని ఉన్నారు, తెచ్చుకొని కొద్దిగా గ్యాదర్ చేసుకున్నారు. మార్నింగ్ టైంలో అయితే అన్ని ఆఫీసులు ప్లస్ రిమైనింగ్ రిక్రియేషన్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. ప్లస్ ఈ రోజే జస్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది, స్కూల్స్ కూడా క్లోజ్ అయిన రేపు. ప్లస్ ఫ్యామిలీస్ అందరూ కూడా కొద్దిగా భయభ్రాంతులు ఉన్నారు. అందరు కూడా నెంబర్ ఆఫ్ కాల్స్ ఇండియా నుంచి ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు కాల్ చేస్తా ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ మేమంతా కూడా నోటిలైజ్ చేసుకుంటా ఉన్నాం, అంటే ఎవరికి సర్ది చెప్పుకుంటా ఉన్నాం మేమందరం. రేపు ఈ రోజు నైట్ కలిసిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పగలం సార్. ప్రజెంట్ అయితే మేమేం చేసేది లేదు, బేసిక్ గా ఏపీఎస్ క్లోజ్ అయింది. సో మాకు అన్ని గైడ్ లైన్స్ భారత కార్యాలయము, ఎన్ఆర్ఐ టీడీపీ కార్యాలయము, ఏపీ ఎన్ఆర్టీ కార్యాలయము వీళ్ళంతా కూడా మాకు మెసేజ్లు పెట్టి అలర్ట్ చేసి మమ్మల్ని కొద్దిగా అలర్ట్ అంటే మేము ఉన్నాం మీకోసం, డోంట్ వరీ, ఎనీ సిచ్యువేషన్ వీఆర్ హ్యాండిల్ దట్. దాంట్లో చప్పటి గారు ముందడుగు వేసేసి మమ్మల్ని అందరినీ ఇంటిగ్రేట్ చేసి అన్ని కంట్రీస్ తో కోఆర్డినేట్ చేసి ఈ లైవ్ లో కాంటాక్ట్ చేయడం, దట్ హ్యాపీ సార్. చప్పటి రాజశేఖర్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక నెక్స్ట్ మనతో మాట్లాడడానికి ఉన్నారు ఇప్పుడు సూర్యదేవరా సాహుల్ గారు. హాయ్ సార్. దుబాయ్ నుంచి. ఎక్కడ నుంచి సార్ మీరు మాట్లాడేది? దుబాయ్ నమస్తే అండి. సాహుల్ గారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్, అదే దుబాయ్ నుంచి. ఏంటి సార్ అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడ పరిస్థితులు అయితే అంత మరీ భయపడాల్సినంత ఇదేం లేదు సార్. కాకపోతే గవర్నమెంట్ అయితే ముందు జాగ్రత్త చర్యగా బుర్జ్ ఖలీఫాని ఎవాక్యుయేట్ చేయటం, అలాగే రిక్రియేషనల్ సెంటర్స్ అన్నిటికీ రావద్దు జనాల్ని ఎవరిని అని చెప్పి మెసేజ్లు పంపించటం, అవసరమైతే తప్ప బయట తిరగద్దు అని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ అయితే చాలా ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంటున్నారండి ఇవన్నీ. కాకపోతే ఇక్కడ ఎయిర్ స్పేస్ అంతా క్లోజ్ చేసేయటం, బయట మనకి ఆకాశంలో కూడా చాలా వరకు కనపడుతున్నాయండి ఇక్కడ మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేయటం. ప్రస్తుతానికైతే ప్రాణ నష్టం కానీ ఏ నష్టాలు అయితే ప్రస్తుతానికైతే లేవండి ఇక్కడ. ఓకే సార్. ఇక ఇరాన్ నుండి క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది, దీనికి సంబంధించి మీరేమంటారు? ఇక్కడ ఆకాశంలో అయితే కనపడుతున్నాయి సార్ బాగానే. వీళ్ళు ఇక్కడ ఈ యుఏఈ గవర్నమెంట్ కూడా చాలా వరకు ఆ మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేయటం, ఇక్కడ ముందు జాగ్రత్త చర్యగా అందరినీ జాగ్రత్తగా ఇళ్లలో నుంచి బయటికి రావద్దని ముందు జాగ్రత్త చర్యగా చెప్పడం, ఇవన్నీ చూస్తే మేము ఇక్కడ కొంచెం జాగ్రత్తగానే సేఫ్ ప్లేస్ లోనే ఉన్నామన్న భావన కలుగుతుంది సార్ ప్రస్తుతానికి. రాత్రికి అయితే కానీ రాత్రి జరగబోయే వాటిని బట్టి కానీ మనకేమి తెలుస్తుందండి. ఓకే సార్. అయితే ఇక అలానే అక్కడ నుంచి ఒక రెసిడెన్స్ స్థావరాలపై కూడా ఇరాన్ చేసిన దాడిలో ఒకరు మరణించినట్లు కూడా అక్కడ ప్రభుత్వం ప్రకటించినట్లు మనం ఇక్కడ వార్తలు చూస్తున్నాం. దీనికి సంబంధించి ఆల్రెడీ అక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్ ను కూడా మూసివేశారని చెప్తున్నారు, దీనికి సంబంధించి మీరేమంటారు? అవునండి, అబుదాబిలో ఒక మనిషి మరణించారని చెప్పి తెలిసిందండి, బయట న్యూస్ వచ్చింది.
దుబాయ్ లో అయితే ప్రస్తుతానికి ఏం లేదు సార్ ప్రస్తుతానికి. బట్ ఏదైనా ఇంటర్సెప్ట్ చేసేస్తున్నారండి, వాటి డెబ్రీస్ కింద పడి కొంచెం చిన్న చిన్న డ్యామేజెస్ అయ్యి రోడ్స్ మీద పడి కొంచెం చిన్న డ్యామేజెస్ అవుతున్నాయని తెలుస్తుందండి ప్రస్తుతానికి. పేరు పెట్టుకోండి వైఫ్. యా ఓకే సూర్యదేవర్ గారు, ఓకే థ్యాంక్ యూ. Thanks అండి. ఇక నెక్స్ట్ మనతో మాట్లాడడానికి ఉన్నారు రవి గారు. ఎస్ హాయ్ సార్ రవి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. మీకు ముఖ్యంగా థ్యాంక్ యూ. నా పేరు రవి పనుమాట అండి. నేను ఖతార్ నుంచి మాట్లాడుతున్నాను. ఖతార్ నుంచి, ఓకే. ఏంటి సార్ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సోదరులు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ పరిస్థితుల గురించి. సార్ ప్రస్తుతానికి అయితే స్తబ్దతగానే ఉంది, బట్ కొంచెం పానిక్ గా ఉన్నారు కానీ అందరూ కూడా. బట్ మాకు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ నుంచి. మాకు ఏదైతే ఉందో మా కన్స్ట్రక్షన్ సైట్ అన్నిటికి కూడా ఒక జేఓసి అని మన జాయింట్ ఆపరేషన్ సెంటర్స్ మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రతి క్షణం కూడా కొంతమందిని ఎమర్జెన్సీ రెస్పాన్స్ లో పెట్టేసి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. సో ఈ రోజు 11 గంటల తర్వాత ఖతార్ లో జరిగే మేజర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది ఫర్ ద సేక్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ దాని మీద. సో కాబట్టి అందరూ షెల్టర్ ఇన్ ప్లేస్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ జరుగుతుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన జీసీసీ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ముఖ్యంగా వర్రీ సిచ్యువేషన్ ఇది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అలానే చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మన ఖతార్ గవర్నమెంట్ కానీ అట్లనే మన రాయబార సంస్థ, మన భారతదేశం రాయబార సంస్థ కానీ ముఖ్యంగా మన గవర్నమెంట్ కూడా చాలా మన లోకేష్ బాబు గారు కానీ మన బాబు గారు కానీ మన్ని స్టాండ్ పైన సెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు. సో మమ్మల్ని అందరిని కూడా మంచిగా ఎలక్ట్ చేశారు. కాబట్టి ఎలాంటి పానిక్ సిచ్యువేషన్ కి మనకు అవకాశం లేదండి. అలానే జాగ్రత్తగా ఉండండి. కావాల్సిన ఎసెన్షియల్ థింగ్స్ మాత్రమే బై చేసుకొని పెట్టుకుంటే మనకు 24/7 అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పానిక్ అవ్వకుండా అలానే అప్రమత్తంగా ఉంటే అందరికీ బాగుంటుందండి. ఈ సందర్భంగా నేను ప్రపంచవ్యాప్తంగా ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ రిలేషన్స్ కానీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాను. అలానే ఖతార్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉంటారని మన కమ్యూనిటీకి మీ ద్వారా, మీ టీవీ ద్వారా మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి ప్లీజ్. ఓకే, నథింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ మనతో మాట్లాడడానికి ఉన్నారు సంతయ్య గారు. ఎస్ సంతయ్య గారు, సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీట్లో ఉన్నట్టుంది సార్, ఒకసారి సార్ వినపడుతుందా? హలో సార్, సంతయ్య గారు మీది మ్యూట్లోనే ఉన్నట్టుంది. I will call him by landline. Santay garu, just a minute. I will call him. ఓకే. ఓకే, నెక్స్ట్ ఇక మనం కువైట్ నుంచి శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం. మార్నింగ్ నుంచి కూడా కువైట్ అంతా కూడా ఈ సైరన్ల మోత మోగుతుంటే నిజంగా కొంత అలజడి అనేది మార్నింగ్ నుంచి ఏర్పడింది ఇక్కడ కువైట్ లో కూడా. కాకపోతే ఇటు కువైట్ గవర్నమెంట్ కావచ్చు, మన ఇండియన్ ఎంబసీ కావచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి సూచనల మేరకు ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి అని మనకు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కానీ ఈ సైరన్ మోత, ఆ మిసైల్స్, ఆ సౌండ్ వచ్చినప్పుడు చాలా భయభ్రాంతులు గురవుతున్నారన్నది మాత్రం వాస్తవం. కాకపోతే ఎప్పుడైతే ఈ మార్నింగ్ ఒక 12 o'clock నుంచి ఈ సైరన్ల మోత, ఈ క్షిపణుల దాడి ఎక్కువైందో అప్పటి నుంచి కూడా అందరూ కూడా ఈ సూపర్ మార్కెట్స్ కి పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నారు అంతే. ఎందుకంటే తగినంత ఆహార నిల్వలు తెచ్చి నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే మన కోవిడ్ గవర్నమెంట్ అయితే చాలా క్లియర్ గా చెప్పింది, ఆహార నిల్వకు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే దానికి, దాని తర్వాత ఆహారానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎన్ని రోజులకైనా కానీ నిల్వ ఉంది అని చెప్పి మనకు కోవిడ్ గవర్నమెంట్ అయితే తెలుపుతుంది. కాబట్టి ఎవరు కూడా భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఆకాశం అంతా కూడా మార్నింగ్ నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు.
ఆ రాకెట్స్ వెళ్ళటం కావచ్చు, వాటిని నిర్వీర్యం చేయటం కావచ్చు, ఇవన్నీ బయట ఒక సినిమా టైప్ లో అన్ని పై ఆకాశంలో అన్ని కనపడుతూనే ఉన్నాయి మార్నింగ్ నుంచి. ఇదంతా కొంతమందికి ఒక దిగ్భ్రాంతిని గురి చేస్తుంది. ఎందుకంటే ఏమైపోతుందో ఏమో, ఈ కోవిడ్ దేశాన్ని నమ్ముకొని వచ్చాము, మన జీవితాలు ఏమైపోతాయో, మనం ఇంటికి వెళ్తామో వెళ్ళలేమో అనే కొంతమంది భయపడుతున్నారు. కానీ ఎటువంటి ఇది లేదు, స్థిరంగానే ఉంది. కొద్దిసేపటి క్రితమే మన కువైట్ ఎయిర్పోర్ట్ పైన కూడా కానీ రాకెట్ దాడి జరిగింది. అందులో కూడా ఒక పాక్షికంగా కొంచెము అక్కడ అయితే దెబ్బతినింది ఎయిర్పోర్ట్ కూడా. కానీ అటు ఎటువంటి చిన్న ఇంజురీస్ తోనే బయటపడ్డారు, ఎటువంటి ప్రాణాపాయం అయితే ఎవరికి జరగలేదు. అలాగే ఎయిర్పోర్ట్ ను కూడా తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతానికి రాకపోకలన్నీ కూడా అన్ని ఫ్లైట్స్ ని కూడా నిలిపివేశారు. తదుపరి ఇది వచ్చేంత వరకు కూడా పూర్తిగా ఫ్లైట్స్ రాకపోకలను అన్నింటినీ కూడా కువైట్ లో నిలిపివేశారు. అలాగే మన తెలుగు వాళ్ళకి, మనం ఇండియన్ ఎంబసీ కావచ్చు, లేకుంటే మన తెలుగు ప్రజలందరూ కూడా వాళ్ళకి ఒక భరోసాని కల్పించాలి, వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపాలి. ఎందుకంటే చాలా మందికి కూడా ఒక ఏదో జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నమ్మేసి ఏదో జరిగిపోతుందనే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా, ఇండియన్ ఎంబసీ కావచ్చు, కువైట్ గవర్నమెంట్ కూడా కావచ్చు, వార్న్ చేసింది, హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే తెలియని రూమర్స్ అన్ని కూడా స్ప్రెడ్ చేయొద్దండి అనే విషయాన్ని అయితే. ఎందుకంటే మనకు తెలిసిన విషయాన్ని ప్రజలకు చేరవేస్తే మంచిదే, కానీ మనం అనుకున్న దానికి ఒక 10 ఎగేసి కనుక మనం దాన్ని స్ప్రెడ్ చేస్తే ఈ జనాలు మరింత భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి అలాంటి వాటికి పాల్పడద్దని చెప్పి మన గవర్నమెంట్ హెచ్చరించింది. అలాగే ఇక్కడ తెలుగు వాళ్ళ కోసం ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా కానీ మేము ఉన్నామంటూ ఇక్కడి నుంచి కువైట్ నుంచి మన కూటమి ప్రభుత్వ అధికారులు కావచ్చు, అలాగే ఏపీఎన్ఆర్టీ కావచ్చు, అటు ఇండియన్ ఎంబసీ కావచ్చు, అందరం కూడా రెడీగా ఉన్నాము. ఎటువంటి చిన్న మన వంతు ఏదైతే చేయగలమో, ఒకరికొకరు పరస్పరంగా ఏదైతే సహాయ సహకారాలు అందించగలమో అలాంటివి అందించడానికి అందరం కూడా అప్రమత్తంగా ఉన్నాము. కాకపోతే ఏదైతే మినిస్ట్రీ మనకు జారీ చేస్తుందో ఆ హెచ్చరికల్ని, వారి సలహాల్ని, సూచనల్ని మనం తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే మన పైన ఉంది. ఏదైతే ఆ సైరన్లు మోగినప్పుడు ఎలక్ట్రిసిటీని బంద్ చేయడం కావచ్చు, లేదంటే బయట ఎక్కడ వెళ్ళొద్దని చెప్పడం కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏదైతే ప్రికాషన్స్ మనకి ఇస్తున్నారో వాటిని మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, కువైట్ లో అయితే ప్రస్తుతానికైతే పరిస్థితి చాలా స్థిరంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అటు ఆహార నిల్వలకు కావచ్చు, ఇటు ప్రాణాపాయము ఇలాంటివి ఎటువంటిది లేకుండా చిన్నవి అక్కడక్కడ జరిగాయి. కానీ వాటిని తిరిగి తిప్పి కొట్టడంలో మాత్రము మన కువైట్ ఎయిర్ డిఫెన్స్ కావచ్చు, మన యుఎస్ బేస్ వీళ్ళందరూ కూడా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎటువంటి ప్రాణాపాయం ఇంతవరకు కువైట్ లో ఎవరికి జరగలేదు. కాకపోతే ప్రజల సురక్షితాన్ని దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా ఎయిర్పోర్ట్ అయితే మూసివేయడం జరిగింది. తదుపరి అంటే రేపా ఎల్లుండా అనేది మళ్ళీ కూడా వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఓపెన్ చేస్తామనేది. అంతవరకు కూడా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తారో వాటిని మనం పరిశీలించుకొని ఆ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెప్పి వాళ్ళకి ఒకటి మాత్రం తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి కువైట్ లో అయితే పరిస్థితి చాలా స్థిరంగా బాగుంది. అనవసరంగా లేనిపోని అపోహలు ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి టిక్ టాక్, ఫేస్బుక్ లో జరిగేటటువంటి వాటిని అన్నిటి కూడా నమ్మి ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని చెప్పి అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను. ఓకే శ్రీకాంత్ గారు, ఆల్రెడీ మీరు చెప్పారు అక్కడ పరిస్థితి అంతా బాగానే ఉందని అంటున్నారు. అయితే మీ అభిప్రాయాలు అయితే వ్యక్తపరిచారు. అయితే మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మీతో ఆల్రెడీ ఈ విషయం గురించి చర్చించుంటారు. నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉండబోతుందని వారు ఏమని చెప్తున్నారు అసలు మీతో? ఇక్కడ చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఇరాన్ వచ్చి అమెరికాను పోయి అమెరికాతో యుద్ధం చేయాలంటే కనుక అమెరికాకు పోయి యుద్ధం చేయలేదు. ఆ ఎయిర్ బేస్లు ఏదైతే ఉన్నాయో, ఈ కువైట్ కావచ్చు, లేకుంటే ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఆ ఎయిర్ బేస్ల పైన అటాక్ చేసే ప్రయత్నం అయితే ముమ్మరంగా జరుగుతుంది. ఆల్రెడీ మనం చూసాము ఖతార్ లో ఇటు పక్క అంతా కూడా ఎయిర్ బేస్లు అన్నింటి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ధ్వంసం చేశారనే న్యూస్ వస్తుంది. ఇక్కడ కూడా అదే క్రమంలో భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. మన ప్రత్యక్షంగా ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం కూడా కువైట్ ఎయిర్పోర్ట్ లో కూడా కానీ దాడి జరగడం అనేది, అక్కడ కూడా ఎటువంటి మైనర్ ఇంజూరీస్ తో మాత్రమే బయటపడ్డారు. ఎవరికి ప్రాణాపాయం అయితే జరగలేదు. తాత్కాలికంగా ఇవన్నీ కూడా
మనం ఎంత భయభ్రాంతులకు గురి కావద్దని చెప్పినప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ మూసేశారంటే ఇక్కడ ప్రజలు అయ్యో ఎయిర్పోర్ట్ మూసేశారా ఏదో జరిగిపోతుంది అనే భయభ్రాంతులతో 100% ఉంటాయి. ఈ పరిస్థితి నుంచి బయట రావడానికి డెఫినెట్ గా కొంచెం టైం పడుతుంది. మన వాళ్ళకి ధైర్యం నింపుతూ మనం ముందుకు వెళ్ళాలనేది నా మనవండి. యా ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక నెక్స్ట్ మనతో మాట్లాడడానికి ఉన్నారు సంతయ్య గారు. ఎస్ సంతయ్య గారు ఏంటి సార్? నమస్తే సార్. ఏంటి సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖతర్ నుంచి అండి. ఖతర్ నుంచి. ఓకే సార్, రైట్. ఇప్పుడు అక్కడ ఖతర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు? ఇరాన్ ఇజ్రాయెల్ గురించి అక్కడ ప్రజలు కానీ ఇక మీరు కానీ అసలు ఎలాంటి అభిప్రాయం మీ నుంచి వస్తుంది, అది ఒకసారి తెలియజేయగలరా? ఇక్కడ మధ్యాహ్నం 1 గంట కాడి నుంచి కొంచెం అప్రమత్తం అయ్యి ఉన్నారు. ఎంబసీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ప్రోటోకాల్స్ అన్ని వస్తున్నాయి మెసేజెస్ ద్వారా. అంటే ప్రజల మట్టికి కొంచెం నార్మల్ గానే ఉన్నారు. అది కొంచెం జరిగినవి 4-5 సార్లు జరిగినాయి. కాకపోతే ఎప్పటికప్పుడు ఇన్సెప్ట్ అయినట్టున్నాయి. అది అక్కడక్కడ పీసెస్ పట్టడం వల్ల 1-2 చోట్ల కొంచెం పడినట్టున్నాయి. అంతేగాని దానివల్ల ఏం డ్యామేజెస్ ఏం జరగలేదు ఇంతవరకు. కాకపోతే నైట్ జనరల్ గా వార్ సీన్స్ నైట్ చేయరు కాబట్టి నైట్ ప్రశాంతంగానే ఉంటుంది. రేపు మార్నింగ్ ఏమైనా ఉంటుందో తెలియదు. కాకపోతే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఎయిర్ స్పేస్ మళ్ళీ రేపు మార్నింగ్ మిడ్ నైట్ ఓపెన్ చేస్తారని చెప్పి మళ్ళీ రిలీజ్ చేశారు. బహుశా కండిషన్స్ పెట్టి వాళ్ళు ఎయిర్ స్పేస్ కూడా రిలీజ్ చేయొచ్చు. కానీ ఇవన్నీ తాత్కాలికంగా ఉంటాయి ల్యాండ్ వరకు. కాకపోతే సీ ఆపరేషన్స్ ఏమైనా స్టార్ట్ అయితే డిఫరెంట్ గా ఉంటది. సీ ఆపరేషన్స్ బ్యాక్ టు ఇరాన్ నుంచి సీ ఆపరేషన్స్ ఇప్పుడు జరగలేదు కాబట్టి అది జరిగిన తర్వాత ఉధృతిగా అనేది ఇంకొంచెం పెరుగుద్ది. అప్పటి వరకు కొంచెం ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కొంచెం సేఫ్ గా ఉన్నట్లు లెక్కేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ అలర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎంబసీ వాళ్ళు చేస్తున్నారు. ఇక మరీ సీరియస్ అయితే డెఫినెట్ గా ఎంబసీ వాళ్ళు విత్ కొలాబరేషన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ తో ఇమీడియట్ గా యాక్షన్స్ అనేవి ఉంటాయి. అవి నెక్స్ట్ ప్రికాషన్స్ లోకి వెళ్తాయి. ప్రస్తుతం అయితే అంటే భయభ్రాంతులు అయితే ఉన్నారు కానీ ప్రశాంతంగానే ఉందని చెప్పుకోవచ్చు ఖతార్లో మట్టికి. యా ఓకే సార్. అయితే ఇక ఖతార్లో కూడా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? అది లాస్ట్ మంత్ కడ జరిగినాయి, జూన్ లో కడ జరిగినాయి. ఫ్యూ మంత్స్ బ్యాక్ సేమ్ ఎయిర్ బేస్ లో ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్ బేస్ ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ. అందుకని జనరల్ ఇక్కడ టార్గెట్ చేస్తారు. ఖతారు ఇరాన్ మైత్రి దేశాలు అయినా సరే అది వాళ్ళ బేస్ వరకే టార్గెట్స్ ఉంటాయి, బయట పబ్లిక్ రాదు అది. అందుకని అది రెస్ట్రిక్షన్స్ అక్కడికే ఉంటాయి కాబట్టి ఇంటర్సెప్ట్ చేసినప్పుడు కొంచెం డ్యామేజెస్ ఎక్కడైనా ఉండొచ్చు కానీ అవి కూడా జాగ్రత్తగానే చేస్తున్నారు వీళ్ళు. అందుకని ఆ ప్రాబ్లం ఉండదు. మోస్ట్లీ ఖతార్లో ఆ ప్రాబ్లం రాకపోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక నెక్స్ట్ మనతో మాట్లాడడానికి ఉన్నారు కవీంద్ర. ఎస్ హాయ్ సార్ కవీంద్ర, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. నమస్కారం రాజశేఖర్ గారు, అందరి టీం అందరికి నమస్కారం అండి. శాంతి గారు, సోదరులు రమేష్ చెప్పినట్టుగానే ప్రస్తుతానికి అయితే పరిస్థితులు బాగానే ఉన్నాయి కదండి. ఫ్రాంక్లీగా చెప్పాలంటే మీకు తెలిసి ఉంటుంది, సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్, 12th బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పేరెంట్స్ ఏమంటే నేను మాట్లాడిన పేరెంట్స్ ఈవెన్ మా పాప కూడా ఇంటర్మీడియట్ సెకండరీ బోర్డ్ ఎగ్జామ్ లో ఉంది. ఇలాంటి ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే ఇప్పుడు మాకు రాజశేఖర్ గారు ఉన్నారు, టీడీపీ కోఆర్డినేటర్ గారు, వాళ్ళ ద్వారా మాకు కొంచెం ఒక భరోసా, ఒక ఇన్ఫర్మేషన్ గా తీసుకొని పెట్టుకొని మన ఎన్ఆర్ఐ టీడీపీ ఖతార్ తరపున ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మేము పేరెంట్స్ కూడా ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. పేరెంట్స్ ఈ విధంగా చాలా వర్రీ అవుతున్నారండి. సిచ్యువేషన్ కంట్రోల్ గానే ఉంటది. ఇప్పుడు మనకి ఎంబసీ ఉన్నారు, ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, మనకి ఏపీ ఎన్ఆర్ఐ ఉంది, ఏపీ ఎన్ఆర్టీ ఉంది, మన టీడీపీ ఖతార్ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. కానీ కొన్ని కంట్రోల్ లేని సిచ్యువేషన్ పేరెంట్స్ చాలా వర్రీగా ఉన్నారండి. ఇదే ఎగ్జామ్స్ గురించి. ఒకవేళ రేపు సండే కాబట్టి పర్లేదండి, మండే రోజు ఎగ్జామ్ ఉంది, 10th బోర్డ్ ఎగ్జామ్ ఉంది, 12th బోర్డ్ ఎగ్జామ్ ఉంది. ఏదైనా ఇన్సిడెంట్ అయితే ఆల్టర్నేటివ్ ఏమిటి అనేది పేరెంట్స్ చాలా వర్రీ అవుతున్నారు. నేను మన రాజశేఖర్ గారు ఏం చెప్తున్నారంటే ఏదైనా ఆల్టర్నేటివ్ మీరు ఏదో మాట్లాడగలిగి చెప్పగలిగి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని నా ఒపీనియన్ అండి. ఓకే రాజశేఖర్ గారు, అధికారుల దృష్టి తీసుకెళ్తాను. మీరు చెప్పింది అది జెన్యూన్ నడుస్తుంది. ఇదొక కోణం. ఒకవేళ మేబీ అన్ని ప్రశాంతంగా జరగచ్చు. ఆఫ్ కోర్స్ కరెక్ట్ మీరు చెప్పింది. బట్ సిచ్యువేషన్ మన కంట్రోల్ లేదు. బట్ ఆల్టర్నేటివ్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఉంటదండి. సో దాని గురించి మనం వరీ అవ్వడానికి కాదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరూ కూడా సేఫ్ ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి సార్ మనం.
సో అది కూడా చూడండి. ఇది పానిక్ గవర్నమెంట్ చేతిలో ఉంటది కాబట్టి మేబీ స్పెషల్ కన్సిడర్ చేయటము. లాస్ట్ టైం మనం ఇది చూసాం కదా మనం కోవిడ్ టైంలో. సో ఆ విధంగా ఏదో ఒకటి ముందుకు వస్తుంది అండి, అట్లీస్ట్ వాళ్ళకి తర్వాత ఎగ్జామ్ పెట్టడము ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే నాట్ ఓన్లీ వన్ రీజన్, ఆ రీజన్ మొత్తం ఉంది కదా అన్ని దేశాల్లో కూడా. సో అదొకటి అది తప్పకుండా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్తామండి ఇది కూడా సమస్యని. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ రాజశేఖర్ గారు. ఆయన ఎట్లాగైనా ఈ రోజు రాత్రికి గడిస్తే గానీ మనకి కొంచెం ఇందాక ట్రంప్ న్యూస్ ఏం చెప్పారంటే వీఆర్ గోయింగ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ నైట్ అని ఆయన మాట చెప్పారు. ప్రెస్ రిలీజ్ చేశారు, మేము నైట్ పూట మేము అని అన్నారు. సో ఈ పూట గడిస్తే మేము అందరూ సేఫ్, ప్రస్తుతానికి అందరూ సేఫ్ గానే ఉన్నాము. హోప్ఫుల్లీ రేపు కూడా మన రాజశేఖర్ గారు మన టీడీపీ పెద్దలతో ఒకసారి మాట్లాడి ఎలా ఉంది ప్రతి అన్ని జోనల్స్, ఖతారు, సౌదీ అన్ని జోనల్స్ ఎలా ఉన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్, టీడీపీ ఎన్ఆర్ఐ, మేమందరం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మేము ఇస్తాము. జస్ట్ హెల్ప్ఫుల్ గా ఉంటదండి. మీరు ఏంటంటే కొంచెం మన వాళ్ళందరూ కూడా రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా డేటా చూసుకోండి. కొంచెం మన వాళ్ళందరూ సేఫ్ కొన్నారు. ఒకళ్ళు టెలిఫోన్ లైన్స్ లో యోగక్షేమాలు తెలుసుకుంటా ఉండండి. మాతో కూడా టచ్ లో ఉండండి. మేము కూడా నిరంతరంగా సాధ్యమైన ఇదిగా మనం అందరం కూడా టచ్ లో ఉందామండి. ఎవరికి ఏ విధమైనటువంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఇమీడియట్ గా మనం రియాక్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా మనం ఏం చేయగలం అన్నది కొంచెం మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన లైవ్ లో చూస్తున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు మనకి సిచ్యువేషన్ కంట్రోల్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అవుట్ ఆఫ్ కంట్రోల్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రం కొంచెం మనమే మీరు అక్కడే ఉంటారు కాబట్టి మేము ఇక్కడి నుంచి ఏమి చేయలేము. కానీ అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు హాస్పిటల్ తీసుకెట్టడం లేకపోతే ఇలాంటి ఏదో ఒకటి దానికి మనం రెడీగా ఉండాలి. అలాగే ఫైనాన్షియల్ గానే అవసరమైనప్పుడు మీరు అది కూడా మీరు భరోసా ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ ఏదైనా ఫైనాన్షియల్ మేము పంపించాలన్నా కూడా లాస్ట్ టైం ఇదే విధంగా మనం ఉక్రెయిన్ టైంలో కూడా చేసామండి. సో ఎక్కడో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ లేకపోయినా అక్కడి నుంచి వాళ్ళ మనిషిని పంపించేయటం కానీ ఇలాంటివి చేసిన తర్వాత వాళ్ళకి మేము ఇక్కడి నుంచి అడ్జస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆపదలో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రతి ఒక్కరిని కూడా మన దృష్టికి వచ్చిన వాళ్ళందరినీ కూడా సేఫ్ గా కాపాడాల్సిన బాధ్యత మాది, మనందరిది అండి. సో అక్కడ మీరందరికి కూడా ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరికి కూడా ఇది తెలుగుదేశం సైడ్ నుంచి అలాగే తెలుగుదేశం ప్రభుత్వం సైడ్ నుంచి మేము చెప్తున్న ఇదండి. ఎవ్రీబడి ప్లీజ్ పానిక్ అవ్వద్దు. ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఈ రోజు ఎగ్జాంపుల్ చూడండి. ఈ రోజు కాకినాడ దగ్గర జరిగిన సంఘటనకి సీఎం గారే వెళ్ళిపోయారు. సో దీని ముందు కూడా లైవ్ లో చెప్పారు ఆయన. సో మన సీఎం గారు మనకు అలాంటి సీఎం గారు మన దొరకడం మనకు అదృష్టమైంది. సో ఎవరికి ఏం జరిగినా కూడా కించెత్ ఇది కూడా ఉండదు. సారు ఆలోచించే సమస్య ఉండదు. ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవ్రీబడి యాక్టివ్. 24 గంటలు మేము కూడా ఇక్కడ ఏది వచ్చినా కూడా మేము ఉంటామండి. వీఆర్ దేర్. మీరు ఎవరికి టెలిఫోన్ నెంబర్ ఉన్నా ఎవరు పలకపోయినా వీఆర్ దేర్. ఓకే. సో మీకు ఏ ఆపద వచ్చినా కూడా వీఆర్ ఆల్వేస్ ఉన్నామనేది భరోసా అయితే మేము ఇవ్వగలమండి. బట్ సేమ్ టైం అక్కడ మీరు ఉన్నప్పుడు ఎవరికైనా అర్జెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అరే మాకేంది అనుకుంటే కొంచెం సహాయం చేయడానికి లోకల్ హాస్పిటల్స్ కానీ లేకపోతే చేయటం కానీ ఇచ్చేయటం కానీ సిచ్యువేషన్స్ ఎలా వస్తాయో తెలియదు. బట్ సేఫ్ గార్డ్ అందరం కూడా సేఫ్ గా ఉంటాం అనేది కూడా భావిస్తున్నాము. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం రెడీగా ఉండండి. ప్రికాషన్స్ తప్పకుండా తీసుకోండి. ఆ సైరన్స్ వచ్చినప్పుడు ఆ సిగ్నల్స్ ఉంటాయి కదా, సైరన్ యొక్క మోడ్స్ ఉంటాయి కదా, అవందరూ కూడా మీరు తెలియని వాళ్ళు కూడా తెలిసేటట్టు చేయండి. పిల్లలకి ముఖ్యంగా ఇండ్లలో ఉండే లేడీస్ కూడా. ఓకే రాజశేఖర్ గారు, చాలా చాలా థ్యాంక్ యూ. మీరు మంచి భరోసా ఇచ్చారు కవీంద్ర గారికి. కవీంద్ర గారు ఓకే, మీరు కూడా విన్నారు రాజశేఖర్ గారి మాటలు. ఆయన మనకి ఎంతో భరోసాని ఇచ్చారు, మనం సేఫ్టీగా అక్కడ ఎలా ఉండాలి ఏంటి అన్న దానికి. ఓకే, ఇక థ్యాంక్ యూ కవీంద్ర గారు. ఇక నెక్స్ట్ మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఓకే థ్యాంక్ యూ. ఇక నరేష్ గారు మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఎస్ నరేష్ గారు. నరేష్ గారు, నరేష్ గారు వినపడుతుందా? హలో. సార్ స్క్రీన్ కనబట్లేదు, చూడండి ఒకసారి. అలాగే బెంగళూరు ఉన్నారండి, చూడండి ఒకసారి. ఎవరండి? బెంగళూరు నుంచి ఎక్కడ ఉంది సార్ మాట్లాడేది? నరేష్ గారు. నరేష్ గారు కత్తారు. సార్ నేను వెహికల్ లో ఉన్నాను సార్. సార్ అందరికీ నమస్తే అండి. ఓకే నమస్తే అండి. ఓకే ఓకే మాట్లాడడం అవుతుంది కదా ఇప్పుడు?
అవును సార్, అవును సార్. ఓకే, ఆల్రెడీ ఖతర్ నుంచి మన వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఒక 2-3 మాట్లాడారు. అక్కడ అంతా పరిస్థితి బాగానే ఉంది ప్రస్తుతానికి, అంత మరీ ఉద్రిక్తత ఏం కనబట్లేదని చెప్తున్నారు. ఓకే, మీరేమంటారు? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు అక్కడ ఎంబసీ మన ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది జాగ్రత్తగా ఉండడానికి? మన వాళ్ళు ఎలా ఉన్నారు అసలు? సార్, అది ఇక్కడ ఉదయం అరౌండ్ 12కి, అరౌండ్ క్లోజ్ టు 12 అండి, బాగా అలర్ట్స్ వచ్చినాయి సార్. అందరికి మొబైల్ అలర్ట్స్ వచ్చినాయి అండి. గవర్నమెంట్ బాగానే ఇక్కడ అందరికి ఇన్ఫర్మేషన్ అలర్ట్స్ మెసేజ్ పంపించి ఎవరు బయటకు వెళ్ళొద్దు, అందరూ ఇంట్లో ఉండండి అని చెప్పేసి, అవసరం అయితేనే కానీ బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి మెసేజెస్ పంపారు సార్ అందరికి. బాగానే అలర్ట్స్ అయితే వచ్చినాయి సార్. కొంచెం అందరూ కొంచెం ప్యానిక్ అయ్యారు. కొంచెం ఇంటికాడ నుంచి అందరూ అడుగుతుండే ఏంటి, ఎట్లా ఉంది, ఏంటి సిచ్యువేషన్. ప్రస్తుతానికైతే ఖతార్లో కొంచెం అగైన్ బేసిస్ మీదే కొంచెం టార్గెట్ అయినట్టు కనిపిస్తారు ప్రస్తుతానికి. ఇప్పుడు సౌదీలోను, తర్వాత ఈ దుబాయ్లో అయితే వేరే వేరే ప్లేస్లో కూడా చేశారు సార్ ఇప్పుడు. అయితే ఇక్కడ ఖతార్లో మటుకు ప్రస్తుతానికి అమెరికన్ బేస్ మీదే టార్గెట్ అయింది సార్. ఇంకా ఈ రాత్రికి ఎట్లా ఉంటుందో తెలియదండి, కొంచెం మనం వేచి చూడవలసిందే సార్ ఇంకా. ఓకే సార్, అయితే ఇక ఖతార్లో కూడా అక్కడ గగనతలాన్ని మూసివేయడం వల్ల, విమాన మార్గాలు మూసివేయడం వల్ల కూడా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నట్టు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి మీరేమంటారు? అవునండి, ఇప్పుడు చాలా మంది రావాల్సిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు. ఎందుకంటే నోటీస్ కదండి, మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. సడన్ గా ఇప్పుడు ఇమీడియట్ గా ఆఫ్టర్నూన్ అలర్ట్స్ వచ్చినాయండి. జస్ట్ 1 hour బిఫోర్ అందరికి ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇంకా ఇక్కడికి ట్రావెల్ చేయవలసిన వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేసి అడిగారు సార్ నాకు, 2-3. సో వాళ్ళు కూడా ఇక్కడికి రావాల్సిన వాళ్ళు కొంచెం స్టక్ అయిపోయారు సార్ బయట. నేపాల్ నుంచి కొంతమంది వస్తున్నారండి, కొంతమంది అక్కడ ఇండియా నుంచి కూడా వస్తున్న వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు సార్ కొంచెం. ఓకే నరేష్ గారు, ఇక ఎవరైనా అక్కడ భయభ్రాంతులు గురవడం కానీ, అసలు ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల గురించి అసలు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఈ వార్ ఒకటి ఎస్కలేట్ అవుతుందా లేదా ఏంటి, అసలు ఎన్ని రోజులు ఉంటుంది? సైట్లు ఏమో అన్ని ఇప్పుడు చేశారు సార్. ముందేమో వీళ్ళు ఇరాన్ వాళ్ళు అది వార్ ఎస్కలేట్ అయితే రాస్లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ ఒకటి ఉందండి, అక్కడ వీళ్ళు టార్గెట్ చేస్తామని చెప్పారు సార్. అయితే అదొకటి ఇష్యూ సార్. మరి వీళ్ళు ఫర్దర్ ఎస్క్ అయితే ఎలా ఉంటుందో తెలియదు సార్. ఇప్పుడు ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే మరి కొంచెం అందరికి ఇబ్బంది సార్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్ కి ప్రాబ్లమే, తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కి ప్రాబ్లమే సార్ అందరికి కొంచెం. ఎందుకంటే రాస్లఫాన్ అన్నది ఖతార్ కి హార్ట్ సార్. అది మెయిన్ అక్కడ కంపెనీస్ అన్ని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ అన్ని అక్కడ ఉంటాయి సార్ అక్కడ. సో ఆ ఏరియాకి వీళ్ళు టార్గెట్ చేస్తామని అంతకు ముందు ఇచ్చారు సార్ ఒకసారి వార్నింగ్ ఇరాన్. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సార్. అయితే ఇప్పుడు ఇందాకే నేను చూసింది ఏంటంటే సార్, సౌదీలో చాలా పెద్ద ఫైర్స్ అవుతున్నాయి సార్ ఇప్పుడు సౌదీలో. సౌదీ కూడా ఇప్పుడు యుఎస్ కి సపోర్ట్ చేస్తానని చెప్తుంది సార్ ఇప్పుడు సౌదీ. అంటే ఇప్పుడు వార్ ఇలాగ ఎస్కలేట్ అవుతుంటే సార్ వేరే వేరే ప్లేసులు వేస్తే, ఇప్పుడు యుఐఈ కూడా వేరే ప్లేసులు వేసారు సార్ ఇప్పుడు మిసైల్స్ అన్ని. యుఐఈ కూడా ఇప్పుడు యుఎస్ కి సపోర్ట్ చేస్తా ఉంటుంది సార్. అంటే వేరే వేరే ప్లేసుల్లో ఇప్పుడు అలాగా కానీ టార్గెట్ చేస్తే గనక అందరూ ఎగనిస్ట్ అయ్యే అవకాశం ఉంది సార్. అప్పుడు వార్ ఇంకా ఎస్కలేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది సార్ ఇప్పుడు. ఓకే రైట్, ఓకే థ్యాంక్ యూ. ఇక థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. ఇక నెక్స్ట్ అంజన్ గారు మాట్లాడడానికి మనతో ఉన్నారు. సంజన్ గారు. వాళ్ళు యాక్చువల్లీ బ్యారెన్ లో కూడా కొంచెం ఉద్రిక్త ఎక్కువగా ఉందండి. సైరన్స్ వీళ్ళంతా కూడా ఎవాక్యుయేషన్ లో ఉన్నారు. ఇందాక వచ్చారు. హరిబాబు గారు జాయిన్ అయ్యారా? నమస్కారం అండి. హరిబాబు గారు ఎక్కడి నుంచి సార్? ఓకే, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? బాగా ఉద్రిక్తలుగా కొద్దిగా ఉన్నాయని అంటున్నారు. అక్కడ ప్రస్తుతం ఏమంటున్నారు? అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వం చాలా రెస్పాన్సివ్ ఉంటుందండి ఇక్కడ. ఎప్పుడు కూడా చాలా కరెక్ట్ గా ప్రాపర్ గా అలర్ట్ చేయటము, ప్రతి చిన్న విషయాన్ని కూడా జనాలకు చెప్పటము. ఇక్కడ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశారు ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి. అలాగే
కొంత ఏరియాని ఎవాక్యుయేట్ చేయించారు, ఎఫెక్టెడ్ ఏరియాని ఎవాక్యుయేట్ చేయించి అందరినీ సేఫెస్ట్ ఏరియాకి మూవ్ చేస్తున్నారు. సిచ్యువేషన్ అయితే నో క్యాజువాలిటీస్ అలాంటివి ఏమి లేవు. సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్. జనాలు కూడా కొంచెం ఫ్రీగానే తిరుగుతున్నారు బయట. కాకపోతే ఏంటంటే క్రౌడ్ లేకుండా చూసుకోమని చెప్తున్నారు, క్రౌడెడ్ కాకుండా. ఎప్పటికప్పుడు ఐరన్స్ ఇవ్వటం కానీ, సైరన్స్ ఇవ్వటం కానీ, ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇవ్వటం కానీ, ఇవన్నీ చాలా ప్రాపర్గా ఉంటాయి ఇక్కడ. సో ప్రభుత్వం చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఏదైనా మిసైల్స్ ఏమైనా అటాక్ వచ్చినా కానీ వాటిని ఇన్సెప్ట్ చేయటం కానీ, ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ జనాలకి ఇవ్వటం కానీ, అవన్నీ చాలా నీట్ గా ఉంటుందండి ఇక్కడ. సో డోంట్ నీడ్ టు పానిక్ మచ్. అలాగని మరీ ఇష్టం వచ్చినట్టు తిరగకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలని అందరూ. వేరే వరకు మాక్సిమం. ఓకే, అయితే హరిబాబు గారు అక్కడ బాలిస్టిక్ షిప్ ని కూడా ఒకటి దాడి చేసినట్లు తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించి ఏమంటారు మీరు? అవును, దాడులు అయితే అవుతున్నాయి. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇన్సెప్ట్ చేసి వాటిని అన్నింటినీ ఎదుర్కొంటున్నది. అంటే ప్రజలు భయభ్రాంతులకు గురవడం కానీ, ఏం జరగబోతుందనే టెన్షన్ ఉంటుంది కదా. మేజర్ ఎఫెక్ట్ ఉన్న ఏరియాల్లో, భయం ఉన్న ఏరియాల నుంచి జనాలు ఎవాక్యుయేట్ చేసి సేఫెస్ట్ ఏరియాలకు మూవ్ చేశారండి. ఓకే, ఆ ఏరియా నుంచి కొంచెం కావాలంటే ఈ సౌండ్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ సౌండ్స్ ఎక్కువ కొంచెం భయం ఉంటుంది. ఎలాగో ఓకే, భయపడకుండా మోస్ట్లీ గవర్నమెంట్ అలర్ట్ ఏంటంటే మీరు ఇళ్లలో నుండి మాక్సిమం రోడ్ల మీద రావద్దు, బయట ఎక్కడ తిరగద్దు, ఇళ్లలో ఉంటే సేఫెస్ట్ గా ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఇందాక చెప్పి మాట్లాడినప్పుడు మన కన్వర్జేషన్ లో ఎవాక్యుయేషన్ చేపిస్తున్నారన్నారు. మా తెలుగు వాళ్ళు కూడా అదే హడావిడిలో ఉన్నారు. ఆ సిచ్యువేషన్ ఏంటి సార్? మీరు చాలా మంది జుఫైర్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో జనరల్ గా ఏంటంటే నేవీ బేస్ కొంచెం దగ్గరలో ఉంటుంది, యూఎస్ నేవీ బేస్. ఆ ఏరియాని ఎవాక్యుయేట్ చేయించేసి సేఫెస్ట్ ఏరియాకి మూవ్ అవ్వమన్నారు. షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశారు గవర్నమెంట్, కొన్ని స్కూల్స్ అట్లా. బట్ జనాలు ఏంటంటే ఎవరికో ఫ్రెండ్స్ కానీ అట్లా ఉంటే చూసుకొని ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్కడ మంచి వాళ్ళు తెలిసిన వాళ్ళు సేఫెస్ట్ ఏరియాలో ఎక్కడ ఉన్నారని మూవ్ అవుతున్నారు. అలాగే మోస్ట్లీ మూవ్ అయిపోయారు. ఈ నైట్ సిచ్యువేషన్ చూసుకొని అందరూ మూవ్ అయ్యారండి. మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళందరూ మూవ్ అయ్యారు. అందరితో రెగ్యులర్ టచ్ లో ఉన్నాం మేము. ఎప్పటికప్పుడు మెసేజ్ ఇస్తున్నాం రెగ్యులర్ గా. అందరికి ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు అసలు. బయటలోనే నో క్యాజువాలిటీస్ అండి. ఓకే, ఇక థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మీరు అంటే ఎవాక్యుయేషన్ చేసి వేరే చోటకి వెళ్తున్నారు కదా, అక్కడ అకామిడేషన్ వైజ్ ఓకే. వాట్ అబౌట్ అదర్ ఫెసిలిటీస్ కానీ ఏదైనా కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఇక్కడ. అన్ని ఈవెన్ బయట టీ షాప్స్ కూడా టీ ఫుడ్ అన్ని ఓపెన్ ఉన్నాయి, ఇబ్బంది లేదు. అంతా బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు వర్కర్ ఏరియాస్ వర్కింగ్ ఏరియా వరకే ఎవాక్యుయేట్ చేశారు. వర్కర్స్ ఏరియాస్ అసలు ఇబ్బంది ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అంట. ఓకే, అదే విధంగా ఇప్పుడు మీకు ఏమైనా హాలిడే కానీ అలా ప్రకటించారా? ఎట్లా ఏంటి? స్కూల్స్ ఓకే 70% వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇచ్చినారు. ప్లస్ స్కూల్స్ అన్నిటికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోమని సజెషన్ ఇచ్చారు అందరికి. ఓకే, ఇందాక మన ఖతార్ నుంచి ఒకళ్ళు చెప్పారు, మరి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, అక్కడ సిచ్యువేషన్ ఎట్లాగా? అది ప్రస్తుతం ఏంటంటే ఈ రోజు ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్ కి ఎలా అనేది రేపు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతారు. ప్రస్తుతానికి ఏం అప్డేట్ ఏం లేదండి వాటి మీద. సిబిఎస్ఈ 10th and 12th జరుగుతున్నాయి, వాళ్ళ వరకే జరుగుతున్నాయి. మిగిలిన ఇంటర్నల్ స్కూల్స్ అన్నిటికీ కూడా ఎగ్జామ్స్ ఫర్దర్ నోటీస్ వరకు మేము మళ్ళీ చెప్తామని మెసేజ్ ఇచ్చారు పిల్లలందరికీ. ఓకే, ఫర్దర్ ఇందాక చెప్పినట్టుగా మీకు ఎవరైనా కూడా మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా ఇండియన్స్ కొంచెం కాన్షియస్ ఉన్నప్పుడు అఫ్ కోర్స్ మీరందరూ కూడా మన టీం అందరూ కూడా అలర్ట్ గా ఉంటారు. సో అయినా కూడా ఇక్కడ నుంచి ఏ ఎమర్జెన్సీ కైనా ఏదైనా సందర్భంలో 24 గంటలు వీఆర్ అవైలబుల్ సార్. ఏదైనా ఉన్నా కూడా యూ కెన్ డిస్టర్బ్ us. ఇండియన్ ఎంబసీ కూడా దే సెంట్ ఎ మెసేజ్ వెరీ క్లియర్లీ 24 hours అవైలబిలిటీ ఉంటుంది. ఎవరికి ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ కాల్ చేయమని ఇచ్చారు. సరే, అదేవిధంగా మాకు కూడా ఏమైనా అదేవిధంగా బ్యారెన్ నుంచి ఏమైనా మాకు ఏమైనా వస్తే ఇమీడియట్ గా మీకు కూడా మన టీమ్ ఇన్ఫార్మ్ చేస్తామండి. సో ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి అంజన్ గారు ఉన్నారు. ఎస్, హాయ్ సార్ అంజన్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఖతార్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్, అయితే ఖతార్లో ప్రస్తుత పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి అంటున్నారు. ఓకే, మీరేమంటారు దీని గురించి? ఇప్పుడు మన మిత్రులందరూ
మిత్రులందరూ అక్కడ సిచ్యువేషన్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ అదే రిపీట్ చేయటం అనవసరం. యా సార్. అదే ఇప్పుడు అన్ని ప్రాంతాల నుంచి అందరూ ఎలా ఉన్నారో మొత్తం క్లియర్ గా చెప్పారు. బట్ ఓవరాల్ ఎవ్రీబడి ఈజ్ ఓకే. బట్ ఓన్లీ పీపుల్ ఇన్ ఇండియా దే ఆర్ జస్ట్ బిట్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కొంచెం ఏదైనా అలా ఆతృత లాగా ఉంటది. మిగతా అంతా బాగానే ఉంది. అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మళ్ళీ నేను ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక సౌదీ నుంచి వరప్రసాద్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి ఇదే అంశంపై. సార్ వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు మీ స్క్రీన్ బ్లాంక్గా కనబడుతుంది. వినపడుతుందా నా వాయిస్? సార్ నమస్తే సార్. నమస్తే సార్. సౌదీ అరేబియాలో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ పెద్ద ఇష్యూ ఏం లేదు సార్. ఇప్పుడు ఇక్కడ అంతా బాగానే ఉంది. బయట పబ్లిక్ మూవ్మెంట్ అంతా బాగుంది. స్కూల్స్ కానీ అదంతా బాగానే వర్క్ అవుతున్నాయి. అంతా ఓకేగా ఉంది. మరి ఈ నైట్ ఏం జరుగుతుందో అన్నట్లుగా కొంచెం టెన్షన్గా ఉన్నాం అంతే. ఓకే సార్. అయితే ఈ సౌదీకి కూడా అక్కడ పాకిస్తాన్ వాళ్ళు యొక్క మద్దతు ఉందని కూడా అంటున్నారు. దీనికి మీరేమంటారు? సౌదీ అంటే మన అఫీషియల్గా చెప్పలేం సార్. ఇవి ఎవరికి ఏం మద్దతు ఏముంది అనేది. మనం యాజ్ పర్ ద న్యూస్ ఛానల్స్ ఇప్పుడు ఏంటి, ఇజ్రాయెల్ అటాక్ చేసింది. మరి ఇరాన్ ఏమో రివర్స్గా అమెరికన్ బేసిస్ మీద అటాక్ చేశారు. కాకపోతే ఇప్పుడు మన కామన్ పీపుల్కి అంటే మన తెలుగు వాళ్ళకి ఎస్పెషలీ ప్రాబ్లం ఏంటిది ఒక ట్రావెల్ దగ్గర సార్. మన సౌదీ నుంచి ఎస్పెషలీ సౌదీ నుంచి ఈరోజు ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. రావాల్సిన వాళ్ళు ఆగిపోయారు, పోవాల్సిన వాళ్ళు ఆగిపోయారు. ఇదే ప్రాబ్లం ఉంది. బహ్రెయినియన్స్కి బాగా ఉంది. హరిబాబు గారు చెప్పినట్లుగా వాళ్ళు ఇది కొంచెం పెద్ద ప్రాబ్లం. బహ్రెయిన్ వాళ్ళకి బాగా ఇంపాక్ట్ ఉంది సార్. ఓకే సార్. ఓకే, మనం ఆల్రెడీ ఇతర వాళ్ళతో ఇందాక ఆల్రెడీ అందరితో మాట్లాడుతున్నాం. బహేరియా, ఖతర్ నుంచి కూడా అందరూ మ్యాక్సిమం అంతా సేఫ్గానే ఉన్నట్టే చెప్తున్నారు. ఒకసారి మన టాపిక్లోకి వెళ్తే అసలు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క దాడుల గురించి అక్కడ వారు కానీ మీరు కానీ అసలు ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ ఏంటి అనేది చెప్పలేము సార్. వాళ్ళకి కావాల్సిన టార్గెట్ మీ అందరికి తెలుసు. ఆ టార్గెట్ రీచ్ అయితే సైలెంట్ అయిపోతుంది అంతే. సో దే ఆర్ సర్చింగ్ ఫర్ ద టార్గెట్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, ఇక నెక్స్ట్ రమణ గారు, ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ రమణ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి ఖతార్ నుంచి. నమస్తే సార్. నమస్తే వైకే టీవీ గారు, రాజశేఖర్ గారికి, మన పెద్దలందరికీ, గ్రూపులో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సో సార్, రియల్గా సిచ్యువేషన్ ఖతార్లో అయితేమి, గల్ఫ్ కంట్రీలో అయితేమి, సో మాకు ఇండియన్ ఎంబసీ నుంచి క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి అందరికీ. ఎవరు ప్యానిక్ కావద్దని గవర్నమెంట్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. మేము అన్ని గల్ఫ్ కంట్రీస్ అందరు టీడీపీ వాళ్ళతో మాట్లాడుతున్నాము, రెగ్యులర్గా టచ్అప్లో ఉన్నాము. ఒక్కటి ప్రాబ్లం ఏంటంటే స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అది బాగా పేరెంట్స్కి చాలా టెన్షన్ ఒకటి ఉంది, కవీంద్ర చెప్పినట్టుగా. ప్లస్ ఇంకోటి మెయిన్ ఏంటంటే సార్, ఈరోజు బ్యాడ్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా వన్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అందరూ ఒక ఏరియాలో, గవర్నమెంట్ ఒక ఏరియాలో పెట్టిందనమాట, దోహాలో. ఆ ఏరియాలో నియర్ బై ఒక మిసైల్ పడి అక్కడ నుంచి అక్కడ 50,000 వర్క్ ఫోర్స్ ఉంటారనమాట. సో అందులో ఒక బిల్డింగ్ నియర్ ప్లేస్లో పెట్టడం వల్ల జనాలు చాలా గగ్గోలు పడిపోయారు. అయినా సిచ్యువేషన్ ఈజ్ వెరీ గుడ్, అంతా నార్మల్గా ఉంది, ఎవరేం భయపడతలేరు. రాజశేఖర్ గారు కరెక్ట్ టైంలో, కరెక్ట్ మూమెంట్లో ఇది మీటింగ్ అరేంజ్ చేసి తెలుగు వాళ్ళందరినీ, గల్ఫ్ వాళ్ళందరినీ మీ ద్వారా, వైకే టీవీ ద్వారా కలపడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా ధైర్యంగా కూడా ఉంది, మన వాళ్ళందరూ మా అనుకున్నారని. సో అట్లీస్ట్ 2-3 రోజులకు ఒకసారి ఇట్లా ఫాలోఅప్ చేస్తే వీఆర్ వెరీ హ్యాపీ అండి. మాకు కూడా ధైర్యంగా ఉంటుంది. మేము తెలుగు వాళ్ళందరం కూడా కలిసి ఉంటాము, అందరం సపోర్ట్ చేసుకుంటాం ఒకరికి. మీరు మాకు అండగా ఉన్నారని, టీడీపీ, ఎన్ఆర్ఐ టీడీపీ అండగా ఉందని. సో మా టీడీపీ కార్యకర్త అందరికీ, వాళ్ళకే కాకుండా తెలుగు ప్రజలందరికీ మా ఖతార్ తరఫున యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను అందరికీ భరోసా ఇస్తున్నా. ఒక్కటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిపోయింది కదా. చాలామంది ఇళ్ళ దగ్గర మన ఇండియా దగ్గర నుంచి విపరీతమైన పేరెంట్స్, పిల్లలు అందరూ ఫోన్లు చేస్తున్నారు, డాడీ మమ్మీ ఎలా ఉన్నారని. సో ఇది మీరు కొంచెం అక్కడ ఎమోషనల్గా కొంచెం మీరు వైకేటీ వాళ్ళు కొంచెం వాళ్ళకి ఇండియాలో కూడా మీరేం కంగారు పడక్కర్లేదని ఇటువంటి కూడా తప్పకుండా మన ద్వారా తప్పకుండా తెలియజేస్తాం.
ఇది తప్పకుండా చేయాలి. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకొని మీరు కరెక్ట్ టైంలో ఈ డిబేట్ పెట్టారు. వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంటైర్ టీమ్. ఓకే, థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే రాజశేఖర్ గారు, ఇప్పటికే మనం చూసాము చాలా చోట్ల నుంచి బహ్రెయిన్ కానీ, ఖతర్ కానీ, ఇక సౌదీ నుంచి కానీ అందరూ మ్యాక్సిమం అందరూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా వారేమీ ఇబ్బందులు గురి కాకుండా కాస్త సేఫ్గానే ఉన్నట్టు అక్కడ ప్రభుత్వం కూడా మన నుంచి మంచిగా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా మనకి తెలుస్తోంది. అయితే ఈసారి కాసేపు మనం టాపిక్లోకి వెళ్దాం సార్. అసలు ఇరాన్ ఇజ్రాయెల్ ఈ దాడులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్పై దాడులు ఆపరేషన్ ఎపిక్ పేరుతో కూడా దాడులకు సిద్ధపడుతుంది. అయితే దీనివల్ల అసలు జరిగే నష్టాలు ఏంటి, మన భారత్పై ఎలాంటి ప్రభావం చూపబోతుంది, కాసేపు దీని గురించి మనం మాట్లాడుకుందాం సార్. ఓకే, చెప్పండి సార్. ఎవరైనా ఉన్నారా జాయిన్ అయ్యి? ఇంకా ఉన్నారు, మాక్సిమం అందరూ మాట్లాడేశారు, ఇంకా ఉన్నారు. ఒకసారి దీని గురించి ఒక 2 నిమిషాలు డిస్కస్ చేసి మళ్ళీ అందులోకి వెళ్ళిపోదాం. ఒకవేళ బహ్రెయిన్ వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు షిఫ్టింగ్ లో ఉన్నారు. ఓకే, బహ్రెయిన్ వాళ్ళ సార్? బహ్రెయిన్ వాళ్ళు ప్రస్తుతం ఎవరు లేదు సార్. హరిబాబు గారు ఒక్కళ్ళే వచ్చారు, ఇంకెవరు రాలేదు బహ్రెయిన్ నుంచి. యాక్చువల్ వాళ్ళు చాలా మంది వస్తారు నార్మల్ గా, అంతా షిఫ్టింగ్ లో ఉన్నారన్నమాట. సరే, ఒకవేళ వాళ్ళు వస్తే మనం తీసుకుందాం సార్. ప్రస్తుతానికి అయితే ఎవరు రాలేదు, ఎవరు లేరు కూడా. సో ఎందుకండి ఇది అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పెద్ద ఈ మధ్య కాలంలో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఇష్యూ అండి. మిడిల్ ఈస్ట్ లో నేను ఉన్నానండి, ఒక 25 సంవత్సరాల పైన ఉన్నాను. ఇదే సిచ్యువేషన్ 2002లో కువైట్ లో ఉన్నప్పుడు మాకు బాగా వచ్చిందండి, సద్దాం హుసేన్ ఉన్నప్పుడు. సో ఆ టైంలో కూడా చాలా మెక్కెళ్ళింది, కానీ 1-2 బాంబులు వేశారు. కానీ దాని తర్వాత దానికి ముందు వార్ సిచ్యువేషన్ వచ్చేది. ఇదిగో బాంబు వేసేవాడు, అప్పుడు కెమికల్ వెపన్స్ వేసేవాడు అని కూడా మాకు బాగా థ్రెట్ ఉండేది. అప్పుడు గవర్నమెంట్ కూడా చాలా కేర్ తీసుకున్నది, ప్రతి ఒక్కరికి అలర్ట్ చేసేది, డ్రిల్స్ పెట్టేది, సైరన్స్. అప్పట్లో ఏంటంటే మొత్తం ఇంత మొబైల్ నెట్వర్క్ ఇంత ఉండేది కాదు. సో ఓన్లీ సైరన్ ద్వారా మనకి వచ్చేవి. సో అలర్ట్స్ జరిగేవి. ఇల్లు కూడా మేము ఎలా ఉండేదంటే ఒక నెలకు సరిపడా ఐటమ్స్ తెచ్చుకొని కూర్చొని పెట్టుకొని ఇల్లు కూడా టోటల్ సీల్ చేసి ఉండేవాళ్ళం, టోటల్ గా సీల్. ఎందుకంటే కెమికల్ వెపన్ వస్తే ఏమిటని. సో ఇప్పుడున్న బంకర్ సిస్టమ్ కానీ అలాంటివి లేవు. ఇళ్లలోనే మేము సీల్ చేసుకొని ఆ పద్ధతిలో ఉండే సిచ్యువేషన్ వచ్చింది. సో ఈ రోజు కూడా గతంలో ఉక్రెయిన్ మొన్న 4 years బ్యాక్, అది కూడా అదే అనుభవంతో మేము టేకప్ చేసినప్పుడు మన చీఫ్ మినిస్టర్ ప్రజెంట్ మన చంద్రబాబు నాయుడు గారు, ఈవెన్ తో మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే టైంలో కొంచెం కోవిడ్ నుంచి కోరుకుంటున్న టైం అనమాట. సో గవర్నమెంట్ నుంచి ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకపోయినా కూడా ఇనిషియేట్ తీసుకొని మా అందరికీ కూడా వెన్నంటి తట్టి నేనున్నానని చెప్పేసి ఇలాగే టీవీ లైవ్ లో వచ్చి మేము జూమ్ లో పెట్టామండి. బంకర్ లో కూడా ఓ పక్కన బాంబులు పడతా ఉంటే ఇక్కడ అంత స్టూడెంట్స్, అప్పుడు స్టూడెంట్స్ అంటే బిలో 20 years వాళ్ళ పిల్లలు. సో వాళ్ళంతా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇక్కడ తల్లిదండ్రులు కానీ ఎంత ఆక్రోషానికి గురయ్యారో, మాకు ఎంత ప్రెజర్ అయిందో. సో ఆ రోజు మేము కూడా చాలా, అంటే మనకి లేకపోయినా కూడా వాళ్ళ యొక్క ఆక్రోషం కానీ వాళ్ళ యొక్క తపన, వాళ్ళ యొక్క బాధను చూసి మాకు కూడా చాలా వరకు ఇదేందండి. బట్ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మనకి భరోసా ఇచ్చి ఆయన లైవ్ లోకి వచ్చి, ఇప్పుడు ఇందాక రమణ గారు చెప్పారు కదా, సో మనం కరెక్ట్ టైంలో వచ్చి మనం కరెక్ట్ టైం చేయటం అనేది దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళలో కూడా మేము ఉన్నాము అని చెప్పేసి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని వన్ను తట్టి వాళ్ళందరినీ కూడా మనం ఆసరా చేసుకున్నామండి. అది చంద్రబాబు నాయుడు గారు. అదొకటే కాదు, గతంలో అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ సిచ్యువేషన్ అండి, ఆయన ఇండియాలో కాబట్టి ఉత్తరాఖండ్కి వెళ్ళి ఆయన ఎవాక్యుయేషన్ చేశారు అప్పుడు వాళ్ళందరినీ కూడా, ఉత్తరాఖండ్ వరదల టైంలో. సో అది అలాగేనండి. ఇది మన రాష్ట్రానికి ఏమైనా కానీ మన ఆపదలు ఆడుకునే దేవుడేనండి. ఎందుకంటే ప్రత్యక్షంగా చేస్తామా కాదని వెన్ను తట్టి ప్రోత్సహించి మనిషి అక్కడికి వెళ్ళి మనందరినీ కూడా అధికారులను కానీ అందరినీ కూడా ఒక ఉత్సాహపరచడం, మన లీడరే ఎక్కడ లేదు మేమెంత అని చెప్పేసి మాకు అదే బలం ఇస్తుంది అందరికీ కూడా. ఈ రోజు కూడా మనం చూసాము, అక్కడికి వెళ్ళారు.
ఎంత డ్యామేజ్ అయిందన్నా కూడా టక ఆ ప్లేస్కి వెళ్ళిపోయి వాళ్ళందరినీ పరామర్శించి రావటం అన్నది ఇట్ ఈస్ నాట్ ఇదండి. అలాగే అదే తరహాలో లోకేష్ గారు ఉన్నారు, ఆయన కూడా తండ్రిని మించిన తనయుడు అంటే ఆయన కూడా. Yes, sir. ఇలాంటి సందర్భాల్లో కూడా మాకు వెన్న తట్టి మీకు ఏం కావాలన్నా కూడా యూ టేక్ ఇట్ అని చెప్పేసి మాకు గ్రాంట్ ఇచ్చేటట్టు మనసు ఉందని ఆయనకి మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మా అంత టీం కూడా ఇక్కడ ఏంటంటే మనకి మాకు ఇన్స్ట్రక్షన్ కూడా చెప్పనవసరం లేదండి, వాళ్ళతో పనిచేస్తుంటే ఆటోమేటిక్ గా ఆ యొక్క ఇది వచ్చేస్తుంది. Yeah. ఏం చేయాలి వీళ్ళ కోసం ఏం చేయాలని మాకు తపన ఉంటది. అరే మన వీళ్ళంతా మన కూడా వాళ్ళు, family మన అండి. కుటుంబం అనేలాగా. మన కుటుంబం. సో ఆ కుటుంబం లాగే వాళ్ళకి ఇది అవుతుందని, ఇక్కడ వాళ్ళ కుటుంబం ఎంత ఇది అవుతుంటారు, గ్రీవెన్సీలు ఎన్నో వస్తుంటాయి, అవి కూడా మేము సాల్వ్ చేస్తుంటాం. సో ఇలాంటి వారు సిచ్యువేషన్ రాకూడదని కోరుకుంటున్నాం. ఇంకా త్వరగా ఇది సమస్య పోవాలని కూడా కోరుకుంటున్నాం. ఒకవేళ వస్తే ఎఫెక్ట్ చాలా ఉండొచ్చండి, ఎందుకంటే ఆయిల్ ప్రైస్ కానీ ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ముందు మన వాళ్ళందరినీ ఎలా ఎవాక్యుయేట్ చేయాలి, టైం ఇస్తారా ఏంటి అనేది కూడా చూడాలి. ఒకవేళ తీసుకొచ్చే పద్ధతి ఉంటే మాత్రం ఏపీఎన్ఆర్టీ తరపు నుంచి అందరూ కూడా మనకి ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్ లో ఎమర్జెన్సీ దీంట్లో కూడా ఫండ్ ఎంత ఉందండి. సో ఆఖరి మనిషి తీసుకొచ్చేంత వరకు వీళ్ళు మనం కోసి తీసుకురావడానికి మనం కృషి చేస్తామండి. సో ఫ్లైట్ కానీ ఏదైనా కూడా కోalition గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి, సో సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనకి పూర్తి సహకారం ఉంది. మన తెలుగు వాళ్ళమే కాదు, ఇక్కడ మన 2 రాష్ట్రాలకు చెందిన తెలుగు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇందాక చెప్పినట్టు 25 నుంచి 30 లక్షల దాకా ఉంటారండి. చిన్న చిరు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే కంట్రీ నుంచి అందరినీ కూడా తీసుకురావడం జరుగుద్ది. సో స్పెషల్ ఫ్లైట్లు రావచ్చు, లేకపోతే ఓడల్లో తీసుకురావచ్చు, ఏదైనా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ సిచ్యువేషన్ కానీ వస్తే. బట్ సేమ్ టైం ఇలాంటి ఎవాక్యుయేషన్ చేయడానికి కూడా యుద్ధాల్లో కొంచెం రిలాక్స్ ఇస్తుంటారండి. ఈ టైంలో అని చెప్పేసి ఆ రిలాక్స్ టైంలో కూడా మనం ఎవాక్యుయేషన్ చేసుకోవడానికి ఉంటది. సో ఏదైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క బంధువులు కంగారు ఉండొచ్చు, బట్ పానిక్ అవ్వద్దండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మానిటర్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ రోజు మనం ఇండియన్ గా ఉన్నాం కాబట్టి ఏ వైపు నుంచే కూడా మన గర్వకారణం అండి ఇండియన్స్ అన్నది మనకి మనం ప్రౌడ్ ఫీల్ అవ్వాల్సింది. ఏ దేశం కొన్నా అటుపక్క అయినా ఇటుపక్క అయినా కూడా మన వాళ్ళని మాత్రం ఎవరు చేయడానికి అవకాశం ఉండదు. ఇది మాత్రం ఓకే, థ్యాంక్ యూ సార్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.